హలో అందరికీ, నేనైతే ఈరోజు ఎగ్ పఫ్స్ అయితే ట్రై చేశాను. ఎలా వస్తున్నాయేమో అనుకున్నాను, చాలా బాగా వచ్చాయి. అయితే దీనికోసం ఒక కప్పు మైదా పిండిలో బటర్, ఉప్పు వేసి మంచిగా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నెలో మైదా పిండి తీసుకొని వేడి నూనె వేసి మంచిగా పేస్ట్ లాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం నూనె వేసి ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం పొడి, చాట్ మసాలా, ధనియాల పొడి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపెట్టినట్టుగా మంచిగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పేస్ట్ రాసుకుంటూ ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చపాతీలాగా మంచిగా ఇట్లా తాల్చుకోవాలి. మనకి లేయర్స్ అనేటివి ఈజీగా ఏర్పడిపోతాయి. బాగా గట్టిగా తాలవద్దు, మామూలుగా కొద్దిగా స్మూత్గా తాలిస్తే మనకు లేయర్స్ అనేటివి మంచిగా అంటుకోకుండా వస్తాయి. ఇలా 4 పీసులు అయితే కట్ చేసుకున్న తర్వాత ముందుగా కర్రీ వేసి ఎగ్ వేసి ఇట్లా ఒక పైన ఒక లేయర్ని మనం ఫోల్డ్ చేసుకొని తర్వాత మిగతావన్నీ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి, అంతే. ఇప్పుడు ఇడ్లీ గిన్నెకి కొద్దిగా ఆయిల్ రాసి ఇవన్నీ అందులో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. గిన్నెనైతే ఉప్పు వేసుకొని అంతే 20 నిమిషాలు కాల్చుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోతుంది.